హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా రావులమ్మ తల్లి పేరెంటాల దగ్గర అండి. మేము ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇలాగా అన్నదానంలాగా చేసుకుంటాం. ప్రతి శివరాత్రికి ఒక్కొక్క సంవత్సరం అలా నెంబర్ పెరుగుతూనే ఉన్నదండి. ఈ సంవత్సరం అయితే 400 మందికి పెట్టుకుంటున్నామండి. చాలా బాగా జరుగుతుందండి. అందరం ఒకే దగ్గర వీధిలో వాళ్ళమందరం వచ్చేసి ఇంకా ఉదయం నుంచి కూరగాయలు కట్ చేయడం అన్నీ బాగా జరుగుతాయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను కొంచెమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మిగతా రియల్ వాయిస్ వదిలేస్తాను. చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇదంతా కూరగాయలు కోసి వంటలు సగం కొన్ని వంటలు జరుగుతున్నాయి. ఇదంతాను వాటర్ ట్యాంక్ ఒకటైతే తెచ్చేసుకున్నాం మేమైతే. నీళ్ళు ఎక్కడి నుంచి మోస్తామని ఇప్పటి నుంచి చూడండి. ఎవరికి ఇక ఇతను వంట మేస్త్రి, అసలైన వంట మేస్త్రి. ఇక ఎప్పటికైతాయండి? ఉదయం నుంచి కోస్తూనే ఉన్నారు. 10 గంటలు టమాటాలు, ఉల్లిపాయలు. ఇది పులుపుకండి. ఇది పరవాన్నంలోకి కొబ్బరి ముక్కలు. ఇగోండి టమాటా ముక్కలు. ఇది పులిహోర పులుపుకండి, పులిహోరలో కలపడానికి. ఇది ఉదయం చేసిన ఉప్మా అయిపోయింది. ఇవి వంకాయని కావాల్సిన కూరకండి. ఇది సాంబార్కి. సాంబార్లో ముక్కలు ఏం కనిపిస్తలేవు, పొగలు వచ్చేస్తాయి. అదే అతనితో చెప్పి నవ్వుతున్నాను నేను. ఇవన్నీ అక్కడ వంటలకు సంబంధించిన పులిహోరకి ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఆకులు అన్నీ సంబంధించిన ఒక టేబుల్ మీద పేర్చి చేసుకున్నాం. ఇవన్నీను ఇగోండి. ఇది పులిహోర రైస్. ఇక్కడ మా తమ్ముడు వాయిస్ ఇస్తున్నాడు. పులిహోరకు సంబంధించింది, అది వైట్ రైస్ సంబంధించింది, అది కాబోచానికి సంబంధించింది, ఈ కూరగాయలకు సంబంధించింది. ఇదే మన వంట మేస్త్రి గారు. వీడియో ఆన్ చేశాను. ఈయన మన చిన్న మేస్త్రి గారు, ఈయన పెద్ద మేస్త్రి గారు, ఆయన 3వ మేస్త్రి గారు, కటింగ్ మేస్త్రి. ఆయన ఆరకు తెచ్చారు. అలా ఆయన ఇంకేట అంటారా ఇవ్వలోకలే. ఆయన నేను లాస్ట్. ఓకేనా? ఇప్పుడు పులిహోర కలుపుతున్నారు. పులిహోర కలపడం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, వీళ్ళు నలుగురు వెనకొచ్చారు, అందుకే పులిహోర కలుపుతున్నారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చిన వాళ్ళు తినడానికి. ఓకే, చూడండి ఎప్పుడు తెస్తుందో. ఇగోండి, ఇగో చూడండి. ఎప్పుడు అలంకారానికి పువ్వులు తెచ్చింది. కొంచెం లేట్ అయింది. వంకాయ కూర అండి. వంకాయలు ఉడుకుతున్నా. ఇలా అందరం కలిపి చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదా. ఇంత వంటలు అంటే మనం చేయలేము, వంటలు పెట్టుకుంటేనే అవుతుంది. నేను కూడా ఒకసారి చేస్తానని మా ఫ్రెండ్ అంతా తీయమన్నాను వీడియో, కానీ ఆ గరిటె చాలా బరువు ఉంది. ఫోటో కూడా తీయమన్నాను, బాగుందని చెప్పు. ఇది ఓ అమ్మ బంటి రత్తపింజన అంటది. వీళ్ళందరూ అడుగుతున్నారు నీకు ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారనేసి. వీడియోలు ఎన్నో ఉన్నాయి, సబ్స్క్రైబర్లు అంతమంది ఉన్నారని చెప్తున్నాను నేను. ఈసారి అయినా కొంచెం సబ్స్క్రైబర్లు ఎక్కువ రావాలని ఆ రావడం తల్లిని ప్రార్థించుకుంటున్నాను ఈ వీడియోతో. నేను కొంచెం కామెడీగా ఉంటుందండి. అందరం కలిసి సరదాగా చేసుకుంటే, అందరం మాట్లాడుకుంటే, ఇలాంటి కార్యక్రమాలు అందరం కలిపి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. నమస్కారం. ఈ యొక్క శుభముహూర్తానికి విచ్చేసిన మా ఫ్రెండ్ తీస్తుంది, మా తమ్ముడు తీస్తుంది అనుకొని వాడు చెప్తున్నాడు. బాలా ఇగో నీ ప్యాంట్ తాడే కనబడుతుంది వీడియోలో, నా టెలిపో. ఈ గుడికి
బంతిపూలు కట్టినాక ఇగోండి గుడికి చాలా కళ వచ్చింది కదండి. గుడికి ఒక ఏదైనా పువ్వులు పసుపు ఎరుపు కలిస్తే చాలా కళగా ఉంటుంది కదా, అలాగా ఆ బంతిపూలు కట్టేటప్పటికి గుడి చాలా బాగా కళ వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. ఇగోండి ఈ పిల్లే కొంచెం లేట్ అయింది, ఉదయాన్నే కొంచెం వైజాగ్ నుంచి వచ్చి లేట్ అయింది. ఇగోండి ఇగో ఈ పిల్ల నెల ఇది రోజులు పాపము కొనలేదండి. నెల రోజుల నుంచి ఎదుర్కోదు కాదు, ఎలా అవుతుంది అనేసి అప్పటికి అవుతుంది అందరం కలిసి చేసుకుంటా అనేసి చెప్పాను నేను. నేను దండ తెచ్చాను చూసావా, మందార పూల దండ. అదా అని సలకనిసి పెట్టే మందార పూలు అంటే ఇంక ఇక్కడికి వస్తే భోజనాలు తినడానికి రెడీ అవుతున్నారు అందరూ. చాలా మంది వచ్చారండి, మేము అనుకునే దానికంటే ఇంకా బాగా సక్సెస్ గా భలే అయింది. చాలా సంతోషంగా భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఏంటండి ఏం కూర అండి ఇది? ఏంటి ఇది మటుకు వంకాయ టమాటే కాబోసాన లాంటివే. ఇదేమి మధ్యన అవుతుంది కదా, చుక్క అదే చేస్తుండు. పులిహోర అయితే తొందరగా అయిపోయిందండి. మేనేజ్మెంట్ ఇదేనండి మా అన్నయ్య వీడియో తీసుకొని పైసలు సంపాదించుకుంటాను మమ్మల్ని తీసి అంటుండు. ఇంకా నాకు 500 మంది సబ్స్క్రైబర్లే రాలేదు, నాకేం పైసలు వస్తాయి? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇది మా రామలమ్మ తల్లి శివరాత్రి రోజు అన్నదానం.